హలో అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే నేను సండే స్పెషల్ చేపల కూర చేశాను. ఏం లేదండి, చేప ఏం లేదంటే అయిపోయిందనుకున్నారా? కాదండి. ఇప్పుడే ప్రాసెస్ అయితే చెప్తాను. ఫుల్ ప్రాసెస్ అయితే నా యూట్యూబ్ ఛానల్‌లో ఉంది. ఒకసారి అయితే మీరు చూడండి ఆ యూట్యూబ్ ఛానల్. నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయడం మర్చిపోమాకండి. కొత్త సబ్స్క్రైబర్లు ఎవరైనా చూసుంటే ఒకసారి లైక్ చేసుకోండి ప్లీజ్. ఏం లేదండి, టమాటోస్ నేను ఇందులో అయితే ఫ్రై కూడా చేశాను. టమాటోస్ 2 తీసుకున్నాను. టమాటోస్, అల్లం వెల్లిగడ్డ, ఆహ్, ఉల్లిగడ్డ, ఎల్లిపాయలు కలిపి మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత నూనె 2 పావులు పోసి వేడెక్కించిన తర్వాత ఆ పేస్ట్ ఏసాను. ఆ పేస్ట్ మొత్తం మంచిగా పచ్చివాసన పోయే వరకు స్లో ఫ్లేమ్‌లో పెట్టి ఉడికిచ్చాను. తర్వాత పసుపు వేసుకున్న మరిగించిన తర్వాత కారము, ఉప్పు కూడా వేసేసుకొని అది మగ్గిపోయిన తర్వాత చేప ముక్కలైతే వేసేసాను. చేప ముక్కలు వేసేసి కొంచెం చింతపండు పులుసు కూడా పోసి ఇంకా మరగనిచ్చాను. మరిగేటప్పుడు కొంచెం ఆయిల్ పోస్తాను నేనైతే. మా తెలంగాణ స్టైల్‌లో అయితే అలానే చేస్తారు. ఆయిల్ పోసేసి దింపే ముందు ధనియాల పౌడర్ ఏసి, కొత్తిమీర ఏసుకొని దింపుకోవడమే అండి. అప్పుడు మరిగేటప్పుడు కూడా ఇది జీలకర్ర, మెంతిపిండి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవడమే. పులుసులో వేసుకొని మరగబెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకొని దింపేసుకోవడమేనండి. తర్వాత ఫ్రై అయితే మాత్రం అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసి కొంచెం ఆయిల్ కూడా వేసేసి మంచిగా వాటికి మసాజ్ చేసి పక్కన పెట్టేసాను. తర్వాత డీప్ ఫ్రై చేసుకున్నాను. తర్వాత ఇంక అంతే అండి, డీప్ ఫ్రై చేసుకున్నాక ఇలా వచ్చింది. సూపర్‌గా కుదిరింది. ఓకే అండి. బాయ్ బాయ్.